హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహారిక మనోజ్. చాలా డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నా మెటర్నిటీ ఫోటోషూట్ వీడియో. అయితే ఇది లో బడ్జెట్లో మేమే సెల్ఫ్గా కొన్ని ప్లేసెస్ని చూస్ చేసుకొని పిక్స్ మా ఫోన్లో ఇండివిజువల్గా తీసుకున్నాము. పిక్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి, మీరు చూస్తున్నారు. అండ్ డే 1 అయితే నేను నా లుక్ని లాస్యా టాక్స్ యాంకర్ లాస్యా గారు ఉన్నారు కదా, తన లుక్ని ఇన్స్పైర్ చేసుకొని నేను రెడీ అయ్యాను. సో రెడీ కూడా సెల్ఫ్ నేనే, మా చెల్లి చేసిందన్నమాట. చూడండి, రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి నారాయణపేట పట్టు చీర ఉంటుంది కదా, దానికి తగిన జ్యువెలరీ వేసుకొని అండ్ ఫైనల్ లుక్ ఈ విధంగా నేను రెడీ అయ్యాను. రెడీ అయ్యాక మేము జడ్చర్ల సైడ్, మా ఇంటి నుంచి జడ్చర్ల దగ్గర అనమాట, అక్కడ లలితాంబిక టెంపుల్ అనేది ఉంటుంది. ఆ వ్యూ చాలా నచ్చింది నాకు లొకేషన్స్ సెర్చ్ చేస్తుంటే. బట్ మేము స్టార్ట్ అయ్యే వరకు ఫుల్ హెవీ రెయిన్ వచ్చేసింది. మేము అసలు ఈరోజు కాదు షూట్, అంత రెడీగా వచ్చేసాము అనుకున్నాము. బట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వర్షం తగ్గిపోయింది. సో అవుట్లుక్ ఇంతకుముందు ఫొటోస్ చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. అండ్ అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అందుకాక వర్షం పడింది కదా, జనాలు ఎక్కువ లేరు. సో మేము బాగానే 1 అవర్ 2 అవర్స్ ఫోటోషూట్ హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకున్నాము. అండ్ ఫొటోస్ అన్ని కలెక్షన్స్ మీకు పెట్టాను, ఎంత బాగా వచ్చాయి. అండ్ మా ఆయనకి పెద్ద ఓపిక ఏం లేదు, బట్ నా ఫోర్స్ తోటి వచ్చారు. గోపురం అయితే చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు గోపురం అవుట్లుక్. అక్కడ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ మెటర్నిటీ ఫోటోషూట్ని నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే బయట చాలా ఖర్చుతో కూడుకున్నది ఫోటోషూట్ అనేది. ఇలా సింపుల్గా మనకి దగ్గరలో ఉన్న లొకేషన్స్ చూస్ చేసుకొని ఇలా ఫొటోస్ తీసుకుంటే ఎప్పటికీ మెమొరీ లాగా ఉంటుంది. చూడండి, ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడనే కొన్ని రీల్స్ చేసాము. అండ్ అక్కడ ఎవ్వరు లేకపోవడం వల్ల మాకు చాలా బాగా సెట్ అయింది. ఏ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి చాలా సేపు తీసాము. అండ్ ఐ లైక్ దిస్ ఫోటోషూట్ వెరీ వెరీ మచ్. అండ్ ఫస్ట్ డే ఇలా గడిచిపోయింది. అండ్ ఫొటోస్ వచ్చేసి మా తమ్ముడు తీశాడు, చాలా ఓపికతో తీశాడు. చూడండి, మీకు ఫొటోస్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత ఓపికతో తీసాడని. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఫోటోషూట్. అండ్ మీరు కూడా ఇలాంటి ఫోటోషూట్స్ కావాలన్నప్పుడు చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ రావు కదా. సో అండ్ ఫైనల్లీ మేమైతే ఆ ఫోటోషూట్ని కంప్లీట్ చేసుకొని అక్కడ దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా స్పెషల్గా ఉంది, అంటే అమ్మవారి అవతారం కూడా జనరల్గా మనం చూస్తాం కదా, ఆ విధంగా లేకుండా కొంచెం యూనిక్గా ఉందన్నమాట అమ్మవారు. అండ్ ఈ ఫస్ట్ డే వ్లాగ్ అయిపోయేసరికి మేము చూడండి మొత్తం 4కి అలా వెళ్ళాము. 4కి వెళ్ళి 7 అలా అయిందన్నమాట, చీకటి పడింది. అండ్ చూడండి, సెల్ఫ్ మేకప్, నేను అదే చెప్తున్నాను, సెల్ఫ్ మేకప్ వేసుకున్నాను. మేకప్ కూడా ఏం పోలేదు, పెద్ద ఎఫెక్ట్స్ ఏం పెట్టలేదు. ఫొటోస్ అయితే చాలా మంచిగా వచ్చాయి, ఎందుకంటే వెదర్ బాగా సహకరించింది. అండ్ హ్యాపీగా ఫినిష్ చేసుకొని వచ్చేసాము. అండ్ డే 2 అంటే జస్ట్ మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో చేద్దాము అని అనుకున్నాం. కొంచెం వెస్ట్రన్ ట్రెడిషనల్ అయిపోయింది కదా, కొంచెం వెస్ట్రన్ లుక్తో తయారైదామని. చూడండి, ఈరోజు మా చెల్లి అవైలబుల్గా లేకుండే, సో నేనే వేసుకున్నాను మేకప్ అయితే. అండ్ అక్కడ కూడా మా తమ్ముడు ఫొటోస్ తీశాడు. అండ్ ఇక్కడ కూడా బాగానే చాలా సేఫాము. అది మామ్ టుబీ అని అవి నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఈ అంబ్రెల్లా వచ్చేసి నేను నా ప్రీ వెడ్డింగ్ కోసం తీసుకున్నాను. బట్ అప్పుడు ఈ అంబ్రెల్లాని ఎప్పుడు ఈ ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తామన్నారు, బట్ లాస్ట్ వరకు వాళ్ళు యూజ్ చేయలేరు. సో ఆ అంబ్రెల్లాని నేను ఇప్పుడు యూజ్ చేసి ఈ ఫొటోస్ అనేవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఆ రోజు అంటే రెయినీ సీజన్ మోస్ట్లీ, కాబట్టి ఈరోజు కూడా రెయిన్ పడింది. బట్ ఇవి ఇక్కడ కూడా మంచిగానే వచ్చాయి ఫొటోస్, బట్ ఎక్కువసేపు లేదు, ఎందుకంటే పార్క్ కదా, పార్క్లో రెయిన్ పడింది, చెట్లు ఉన్నాయి కాబట్టి ఫుల్ మస్కిటోస్ ఉన్నాయి. సో మేము కాసేపు ఇక్కడ వీడియోస్, రీల్స్, ఫొటోస్ కొన్ని తీసుకొని వచ్చేసాము. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను, తక్కువనే పడింది. అండ్ ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి, చూస్తున్నారు కదా. మనకి ఏదో ప్లేస్లో వెళ్ళి తీసినట్టు అనిపిస్తుంది, బట్ ఇది లోకల్ మనం వాకింగ్ చేసే పార్క్లో మేము తీసాము. అండ్ ఫైనల్లీ మనకి చాలా ఎంతూజియాజం ఉంటుంది కదా, బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అని. చూడండి, నేను ఎంత ఇంట్రెస్టింగ్గా అవి పెడుతున్నానో, చాలాసేపు పెడితే లేదు ఈ పిక్చర్స్ అనేవి వచ్చాయి. అండ్ ఫైనల్లీ ఇంకా చాలు అని మా వారు అన్నారు, బట్ మనకి ఫొటోస్ పిచ్ ఎక్కువ కాబట్టి
అండ్ ఇది మా ఇంటి టెర్రస్ పైన ఈ ఫొటోస్ అనేవి తీసాము. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకొకటి లాస్ట్ది, ఇది కూడా ఒక పార్టీకి వెళ్ళాము. అండ్ ఈ లుక్ అయితే చాలా నచ్చింది నాకు, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ I enjoyed the photo shoot. Thank you for watching my video. Please do subscribe to my channel.